సింగపూర్ ఐటీఈతో ఒప్పందం, నైపుణ్యాల అభివృద్ధికి పరస్పర సహకారం, రైజింగ్ టీంతో సీఎం రేవంత్ పర్యటన, సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ క్యాంపస్ సందర్శన, త్వరలోనే హైదరాబాద్కు ఐటీఈ ప్రతినిధి బృందం, రేవంత్ టీంకు ప్రవాసీల ఘన స్వాగతం అంటూ చూస్తా ఉన్నాం. విదేశీ పర్యటనలో భాగంగా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సింగపూర్కి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి దావోస్కి వెళ్తారు. అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించినటువంటి సదస్సులో పాల్గొని పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయంలో ఆయనే చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో పాలసీ పారిశ్రామిక విధానం ఏ విధంగా ఉంది అనే కోణంలో తను ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పెట్టుబడులను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేయబోతున్నారట. సో దానికి సంబంధించి విదేశీ పర్యటన అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో విదేశీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు రాష్ట్ర ప్రతినిధి బృందం శుక్రవారం ఉదయమే సింగపూర్కు చేరుకుంది. ఈ సందర్భంగా సింగపూర్ విమానాశ్రయంలో తెలంగాణ ప్రవాసీలు ముఖ్యమంత్రి బృందానికి స్వాగతం పలికారు. కాగా ముఖ్యమంత్రి విదేశీ పర్యటన తొలి రోజునే విశేష స్పందన లభించింది. నైపుణ్యాల అభివృద్ధిలో కలిసి పనిచేసేందుకు సింగపూర్కు చెందిన ఐటీఈ, స్కిల్ యూనివర్సిటీకి పరస్పర అవగాహన ఒప్పందం కూర్చుకున్నాయి. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ క్యాంపస్ను సందర్శించింది. అక్కడ నిర్వహిస్తున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, అధునాతన సదుపాయాలు పరిశీలించింది. శిక్షణ అందిస్తున్నటువంటి దాదాపు 20 రంగాలకు చెందినటువంటి నిపుణులు, కాలేజీ సిబ్బందిని కలిసి మాట్లాడారు. అనంతరం ఐటీ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది. హైదరాబాద్లోని ఫోర్త్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకరించాలని కోరారు. వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా వివిధ కోర్సులు నిర్వహిస్తున్నటువంటి తీరును ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. నైపుణ్యాల అభివృద్ధి శిక్షణలో భాగస్వామ్యం కోసం పరస్పర సహకారం అందించాలని కోరారు. దీనికి ఐటీ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. చర్చల అనంతరం నైపుణ్యాల అభివృద్ధిలో కలిసి పనిచేసేందుకు ఐటీ, స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన ఒప్పందం కూర్చుకున్నాయి. ఈ ఒప్పందంపై యూనివర్సిటీ వీసీ సుబ్బారావు, సింగపూర్ ఐటీ ప్రతినిధి బృందం తరపున అక్కడ మిక్ అండ్ అడ్మిని సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ పర్వేందర్ సింగ్, ఐటీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియాన్ చియాంగ్ సంతకాలు చేశారు. త్వరలోనే ఐటీ ప్రతినిధి బృందం హైదరాబాద్ను సందర్శించనుంది అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి స్కిల్ యూనివర్సిటీ మీద రేవంత్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. స్కిల్ యూనివర్సిటీ కనుక సక్సెస్ఫుల్గా రన్ అయితే చాలా అవకాశాలు యువకులకు చాలా అవకాశాలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే స్కిల్ యూనివర్సిటీని అంత పెద్ద లార్జ్ లెవెల్లో చేయబోతున్నారా అనేటువంటి ఒక బలంగా మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆ స్కిల్ యూనివర్సిటీ అనేది లిమిటెడ్ మెంబర్స్గా లేకపోతే లార్జ్ లెవెల్లో ఆ స్కిల్ని డెవలప్ చేసేందుకు ఒక ప్రయత్నం చేయబోతున్నారా అనేటువంటి విషయంలో కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా.